ప్రత్యేక వనరుల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మా కవితా కేంద్రంలో వచ్చే 26 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. 26 మంది పిల్లలకు గాను రోజు 20 మంది దాకా అటెండ్ అవుతున్నారు. 20 మంది దాకా అటెండ్ అవుతున్నారు. ఈ పిల్లలకి ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు ట్రైనింగ్ అన్నది, ప్రత్యేక శిక్షణ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మానసిక వికలాంగులకి, చెవిటి మూగ పిల్లలకి, కళ్ళు కనిపించినట్టు బ్లైండ్ పిల్లలు అంటారు కదా, అందులకి అలాంటి వారికి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. శనివారం రోజున హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంటి వద్దనే ప్రత్యేక విద్యా కార్యక్రమం అనేది
ఒక్కొక్క టీచర్ వచ్చి 5 పిల్లలకి ప్రతి వారం తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ ప్రతి సోమవారం రోజు ఫిజియోథెరపీ క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ భవితా సెంటర్ వచ్చి సీతారాంపురం స్కూల్ జగ్గేపేట అన్నా క్యాంటీన్ వెనకాల ఉంది. ఈ మా భవితా సెంటర్ అన్నది సీతారాంపురం స్కూల్లో ఇంక్లూజివ్ అనమాట, కలిసి ఉంటుంది, సైత విద్య అనమాట. ఇది మా స్కూల్లో ఈ ఫిజియోథెరపీ క్యాంపు ప్రత్యేక శిక్షణతో పాటు ఇంటి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మా పాఠశాలలో పిల్లలు వచ్చి 3 సంవత్సరాల వరకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఏ స్కూల్లో అయితే ఎన్రోల్ అయ్యి ఉంటారో ఆ స్కూల్కి పంపించేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి నార్మల్గానే ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి వచ్చి కొన్ని రాయితీలు అనేవి ఉంటాయి. ఎంఆర్ పిల్లలకు వచ్చేపాటికి అంటే మానసిక వికలాంగులకు వచ్చేపాటికి 10 మార్కులతో పాస్ అవుతారు. నార్మల్ పిల్లలకి అయితే 35% ఉండాలి పాస్ పర్సంటేజ్ అనేది. వీళ్ళకి వచ్చి 10%. అలాగే హీరింగ్ ఇంపార్టెంట్ చెవిటి మూగ పిల్లలకు వచ్చేపాటికి 20 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. 100కి 20 వస్తే పాస్ అవుతారు. అలాగే ఎక్స్ట్రా 1 గంటకి 20 నిమిషాలు చొప్పున అదనపు సమయం వీళ్ళకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఫీజు అన్నది ఉండదు వీళ్ళకి. ఎగ్జామ్ ఫీజు అన్నది ఏమీ పే చేయక్కర్లేదు. నార్మల్ చిల్డ్రన్ ఏదైతే యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్ అలాంటివి ఏవైతే పొందుతారో మధ్యాహ్న భోజనం కానివ్వండి అవన్నీ కూడా వీళ్ళకి కూడా అందించడం జరుగుతుంది. మాకంతా కూడా సీతారాంపురం స్కూల్లో హెచ్ఎం గారే చూసుకుంటున్నారు. అవన్నీ కూడా హై స్కూల్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం హై స్కూల్లో ఎన్రోల్ చేస్తున్నాము ఆ పిల్లల్ని. అక్కడి నుంచి వాళ్ళ అవన్నీ లబ్ధి పొందుతారు. మాకు ఈ భవితాకి వచ్చేపాటికి కొంచెం నీడ్ అన్నది ఉంది. ఆ నీడ్ ఏంటి అంటే వెనక ఫ్లోరింగ్ అన్నది అవసరం ఉంది. ఆ ఫ్లోరింగ్ ఒకటి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి చేస్తే బాగుంటుంది. అలాగే వాటర్ ఫెసిలిటీ అనేది కూడా మేము పైప్ వేసుకొని సీతారాంపురం స్కూల్లో నుంచి ఆ వాటర్ అనేది యూజ్ చేసుకుంటున్నాము. ఆ వాటర్ ఫెసిలిటీ కూడా ఎవరైనా దాతలు మంచి మనసుతో ముందుకు వచ్చి సహకరించి ఎవరైనా దాని ప్రయోజనం చేకూరిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. స్ట్రెంత్ వచ్చి మాకు స్కూల్లో 26 అండి. 26కి 20 మెంబర్స్ దాకా డైలీ అటెండ్ అవుతారు. రికవరీ ఎలా ఉందండి పిల్లలు? రికవరీ చాలా బాగుంది సార్. అంటే మేము చెప్పడం కాదు సార్, పేరెంట్స్ ఉన్నారు. ఒకసారి మీరు పేరెంట్స్ ఇందులో చెప్పిస్తే బాగుంటుంది. స్పీచ్ కావాలంటే నేను ఇప్పుడు చెప్పిస్తాను సార్ ఒకరితో. ఓకే. ఆర్టికులేషన్ ఉంది సార్. ఈ పిల్లలకి డిజబుల్ డెఫ్ అండ్ డమ్ పిల్లలకి వచ్చేపాటికి మనమైతే ప్రతిదీ వింటూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతాము. ప్రతి వస్తువు పేరు తెలుస్తుంది. వీళ్ళకి వచ్చేపాటికి ఆ వస్తువు యొక్క ఉపయోగం మాత్రమే తెలుస్తుంది, కానీ దాని పేరు ఏంటి అన్నది తెలియదు. ఎంత ఏజ్ పిల్లలు ఇక్కడికి మా భవితా సెంటర్కి వచ్చినా వాళ్ళకి ఫస్ట్ నుంచి అంటే ఇనీషియల్ స్టేజ్ నుంచి నేర్పించుకుంటూ రావాలి. అక్షరం నుంచి చెప్పుకుంటూ రావాలి. ఒక్కొక్క వీళ్ళకి స్పీచ్ థెరపీ అనేది ఎలా ఇస్తాము అంటే ఒక్కొక్క లెటర్ ప్రొనౌన్సియేషన్కి ఒక్కొక్క చోట వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ యూజ్ చేసుకుంటూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకుంటూ వాళ్ళకి టీచింగ్ అనేది జరుగుతుంది. నా అనే లెటర్ రావాలంటే ఇక్కడ నాసిక దగ్గర నా, మా, రా, లా, బా, ఫ అలా ఒక్కొక్క దానికి. అదే ఒక పా అన్నది లెటర్ నేర్పించాలి అంటే ఏదైనా పౌడర్ పేపర్ మీద వేసి ఫ అన్నప్పుడు ఈ పౌడర్ అంతా ఎగురుతుంది. అలాంటివన్నీ యూజ్ చేసుకుంటుంది. లేదా క్యాండిల్ వెలిగించి ఉంచితే ఫ అనగానే ఆ ఎయిర్ రావడం వల్ల ఆ క్యాండిల్ అన్నది ఆరిపోతుంది. అది అలాంటివన్నీ యూజ్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ పాప పేరు భవ్యశ్రీ అండి. తిను ఏది అడిగినా చెప్పగలదు, అన్ని చదవగలదు, రాయగలదు. మనం ఏదైతే ఇవాళ హోంవర్క్ ఇచ్చింది తెల్లారి చక్కగా చూడకుండా రాస్తుంది, అప్పుడు చెప్తుంది. ఏ లెటర్ అంటే ఆ లెటర్ గుర్తుపడుతుంది, అన్ని బాగా చేయగలదండి. కండిషన్ ఏంటి మేడం? హీరింగ్ అంటే ఇది డఫ్ అన్నది డమ్ అన్నది ఎందుకు వస్తుంది అంటే డమ్ విడిగా రావడం వాళ్ళకి వేరే ఆస్కారం ఉంటుంది, కానీ డెఫ్ అయినప్పుడు ఆటోమేటిక్గా డంబ్ అవుతారు సార్. ఎందుకంటే వాళ్ళు వినలేరు కాబట్టి మన వినికిడి అనేది వాళ్ళకి కల్పించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడతారు. ఇదంటే సార్ పిక్చర్ ఉంది, తనకి అర్థమైంది అనుకుంటాం అనుకోండి. అంటే ఊరికే ఒక ఐడియా చెప్తున్నా, వీటి మీద ఏమీ లేవు కదా, ఇది కూడా ఏది అనేది చదువు. చదువుతుంది వస్తుంది.
ఓకే 9లో చేశారు ఆపరేషన్. క్లియర్ ఇంప్లాంటేషన్ జరిగిందండి పాపకి. గ్రేట్.